మన రాష్ట్రంలో గ్రేటర్ మున్సిపాలిటీలు, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో కలిపి సుమారుగా 1,65,000 కార్మికులున్నారు. వీటిలో 70% పైగా పారిశుధ్య కార్మికులుంటే, మిగతా 30%లో వివిధ రకాల చిన్న చిన్న టెక్నికల్ కార్మికులు మరియు పర్యవేక్షణ చేసే కార్మికులు ఉంటారు. ఈ కార్మికుల్లో టెక్నికల్ కార్మికులకు ఒక రకమైన వేతనాలుంటే, అత్యంత తక్కువ వేతనాలు పారిశుధ్య కార్మికులకే. గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల కార్మికులకు 9,500 ఒకే రకమైన జీతం ఇస్తే, మున్సిపాలిటీలో మాత్రం వివిధ హోదాల్లో జీతాలున్నాయి. అవి కూడా నామమాత్రమే. ఈ నామమాత్రపు జీతాల్లో కూడా వివక్ష పారిశుధ్య కార్మికులకే. కారణం సుస్పష్టం. ఈ మాట అంటే సమాజంలో చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కానీ అదే వాస్తవం. అదేమంటే ఆ పారిశుధ్య కార్మికుల్లో ఉండేది మెజార్టీ దళితులని చెప్పుకున్నాగా. వారి జీతం ఇంతే సరిపోతుందనే భావన అధికార వర్గాల్లో ఉండటమే. అధికార వర్గాలు సమాజపు ఆలోచనలకు భిన్నంగా ఏమీ ఉండవనడానికి నిదర్శనం. ఏ రంగాల్లో అయినా క్లిష్టమైన పనులకు ఎక్కువ జీతాలు ఇవ్వటం అనేది న్యాయమైంది. కానీ అత్యంత కష్టమైన పనిని చేసే ఈ సఫాయి కార్మికుల వేతనాల గురించి ఎవరూ పట్టించుకోరు. పాలక వర్గాలు మాత్రమే కాదు, సమాజంలో వివిధ వర్గాల హక్కుల కోసం వివక్షకు వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడే పౌర సమూహాలు కూడా పనికట్టుకొని ఈ పారిశుధ్య కార్మికుల గౌరవ జీవనం కోసం స్థిరంగా మాట్లాడి కొట్టాడినట్టు కనబడదు. కారణం అనేకం అయినా బలంగా నాటుకుపోయిన ఒక అహేతుకపు సామాజిక ఆమోదం పొందిన అన్యాయపు వాదనను ముందుకు తెస్తారు. ఎవరో ఒకరు ఆ పని చేయకపోతే ఎట్లా, ఎవరో ఒకరు చెయ్యాలి కదా, వారినెవరు చేయమన్నారు అనే అసంబద్ధపు వాదనతో కొనసాగిస్తారు. ఇక్కడే హక్కుల నేత బాలగోపాల్, అన్యాయం ఎంత దూరంగా జరిగితే న్యాయం వైపున అంత బలంగా నిలబడతాం. అన్యాయం మనకు దగ్గరవుతున్న కొద్దీ న్యాయం వైపు నిలబడటం అంత కష్టమవుతుంది అన్న మాటల సారం బోధపడుతుంది.